తెలంగాణ వ్యాప్తంగా నిన్న క్యాబినెట్లు కూడా ఇదే నిర్ణయించుకున్నారు. 2.5 లక్షలు ఇందిరమ్మ ఇల్లులు అన్ని చోట్ల కూడా కట్టాలి. పేదవాళ్ళు వెంకటిల్లో ఉండదు, అదొక కాన్సెప్ట్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పెంకటిల్లు ఉన్నా కానీ ఆ ఫోటోగ్రాఫ్ తీసి పంపిస్తే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఒక చర్చ జరగడం జరిగింది. అందరూ బీద ప్రజలు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆశలు చూపించి వారికి ఇల్లు లేకుండా చేయడం జరిగింది. కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులు మల్లన్న సాగర్ అని చెప్పి 50 టీఎంసీ బ్యారేజ్ కట్టింది. దాంట్లో ఇప్పుడు కూడా 10 టీఎంసీ కన్నా ఎక్కువ నీళ్ళు దాంట్లో స్టోర్ చేయలేదు. 9,000 కోట్ల రూపాయలు ఈ మల్లన్న సాగర్ బ్యారేజ్ మీద ఖర్చు పెట్టి దాంట్లో సుమారు మిత్తే ఈ 4-5 సంవత్సరాలలో సుమారు 4,000 కోట్ల రూపాయలు మిత్తికే పోవడం జరిగింది. అంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు కేవలము పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇరిగేషన్ కోసము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా సన్న బియ్యం అన్న కానీ 200 యూనిట్లు ఫ్రీ అన్న కానీ ఇవన్నీ కలుపుకుంటే సుమారు ఒక్కొక్క వ్యక్తికి 5,000 రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. వచ్చే రోజులలో క్యాబినెట్ నిర్ణయం ఏదైతే తీసుకుందో అందరికీ పెన్షన్లు, వారికి వితాంతుల పెన్షను, ఓల్డేజ్ పెన్షను, విడో పెన్షన్స్ ఇవన్నీ కూడా ఈ నెల నుంచి ప్రారంభమవుతుంది. త్వరలోనే వారికి మహాలక్ష్మి స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.